ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలా మంది కూడా గ్రూప్ డి మెడికల్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది సార్, పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉండబోతుంది. సో మనం అనేది ప్రాపర్ గా అసలుకి కొంతమంది ఏంటంటే లాజిక్ సర్జరీ చేసుకుంటే మేము ఎలిజిబులా కాదా, సో మాకు ఐ సైట్ ఉంది, మేము ఏ జాబ్ కి ఎలిజిబుల్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్ పెట్టుకోవాలా, ఇలా రకరకాల డౌట్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో ఈ వీడియోలో మనం క్లియర్ గా మెడికల్ స్టాండర్డ్ సంబంధించి ఎక్స్క్లూజివ్ గ్రూప్ డి సంబంధించి అన్ని డీటెయిల్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో మనకి అఫీషియల్ గా మనకి నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే, ఒకసారి చూడండి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ A2. అసలు A2 అంటే ఏంటిది, చాలా మంది కూడా ఒక డౌట్ అనమాట, సార్ అసలు A2 మెడికల్ స్టాండర్డ్ అంటే ఏంటిది, సో దాంట్లో ఏం చేస్తారు అని చెప్పి చాలా మంది ఉంటారు అనమాట. సో A2 స్టాండర్డ్ కనుక వస్తే, ఏ స్టూడెంట్ కి అయితే A2 మెడికల్ స్టాండర్డ్ కనుక వస్తే ఫిట్ ఫర్ ఆల్ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ అనమాట. సో ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, డిస్టెన్స్ విజన్ 6/9 వితౌట్ గ్లాసెస్. ఓకేనా, ఫాగింగ్ టెస్ట్ ఏమి ఉండదు, వితౌట్ గ్లాసెస్ అంటే మీకు అసలు సైట్ ఉండొద్దు అనమాట. సైట్ లేకపోతే 6/9 అనమాట. ఓకేనా, సో వాళ్ళకి A2 మెడికల్ స్టాండర్డ్ ఇస్తారనమాట. నేను ఏ పోస్ట్ కు మీరు ఎలిజిబుల్ అవుతారో కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి నియర్ విజన్ వచ్చేసి 0.6 ఉంటుంది, ఇది కూడా వితౌట్ క్లాసెస్. అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్. అండ్ కలర్ విజన్ అంటే ఇదే అనమాట, మనకి బైలాంక్ ఉంటది కదా, సో కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలి. బైనాక్యులర్ విజన్ అయితే, నైట్ విజన్ అయితే ఉంటది అనమాట. సో మిమ్మల్ని మెడికల్ టెస్ట్ కి తీసుకెళ్ళినప్పుడు ఒక డార్క్ రూమ్ కి తీసుకొని వెళ్తారు. సో దూరంగా ఏం చేస్తారంటే ట్రాఫిక్ సిగ్నల్ లాగా ఒక చిన్న కలర్, అది ఆరెంజా, గ్రీనా, రెడ్డా సిమిలారిటీ ఉంటాయి అనమాట. సో ఆ టెస్ట్ మీకు ఉంటది. సైట్ కి సంబంధించి మీకు చూపిస్తాను తర్వాత, మీకు ఏదైతే ఎగ్జామినేషన్ అయిపోయిందో దాని తర్వాత మీకు డీటెయిల్ గా మెడికల్ స్టాండర్డ్స్ గురించి చెప్తాను. ఓకేనా, సో ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్ని కూడా చెప్తాను. ఫస్ట్ మీరు ఫస్ట్ అప్లై చేసుకోవాలి కాబట్టి, సో వెళ్ళినప్పుడు చూడండి, ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్, మనం అప్లై చేసుకున్న పోస్ట్ దేనికి ఎలిజిబుల్ కాదని ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి కాబట్టి. అంటే A2 మెడికల్ స్టాండర్డ్, దీనికి ఏ పోస్ట్ ఉంటాయో కూడా నేను చెప్తాను. A2 మెడికల్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సైట్ ఉండదు, కలర్ బ్లైండ్నెస్ కూడా ఉండదు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి A3 మెడికల్ స్టాండర్డ్ అనమాట. సో A3 మెడికల్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు ఎవరైతే A3 మెడికల్ స్టాండర్డ్ ఉన్నారో, సో వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏంటంటే విజన్ వచ్చేసరికల్లా సేమ్ 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. సో పవర్ ఆఫ్ లెన్స్ నాట్ టు ఎక్సీడ్ 2D. సో మీకు ఇండివిజువల్ గా వన్ ఐ చెక్ చేస్తారు, రెండు కూడా క్లోజ్ చేస్తారు, ఒకటి ఓపెన్ చేస్తారు, రకరకాలు చేస్తారు. అంటే ఇక్కడ కూడా మెజారిటీగా మీకు వితౌట్ గ్లాసెస్, వితౌట్ గ్లాసెస్ మీకు 6/9 విజన్ ఉండాలి. ఇప్పుడు ఎలా చెప్తారు సార్, నాకు మరి ఏ సైట్ ఉందా లేదా అనేది ఎలా తెస్తారంటే, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ప్రైవేట్ హాస్పిటల్కి వద్దు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే వాళ్ళు, సార్ నాకు మెడికల్ స్టాండర్డ్ ఎంత ఉంది, నాకు 6/9 ఉందా విజన్, డిస్టెన్స్ విజన్ ఎంత ఉంది, 6/12 ఉందా, 6/18 ఉందా ఏంటనేది డీటెయిల్ గా మీకు అక్కడ చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికల్లా B1 మెడికల్ అంటే దీంట్లో ఏంటంటే నియర్ విజన్ వచ్చేసి 0.6 ఉంటుంది, వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్. ఇక్కడ కూడా కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. అయితే ఎవరైతే లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటారో చాలా మంది అడుగుతారు అనమాట, సార్ లాసిక్ సర్జరీ గనక చేసుకుంటే మా పరిస్థితి ఏంటిదంటే, వీళ్ళు వచ్చేసరికల్లా ఇక్కడ క్లియర్ గా మనకు మెన్షన్ చేయడం జరిగింది, చూపిస్తాను మీకు. అది A2 కానీ A3 మెడికల్, A1 కానీ A2 కానీ A3 మీరు కనుక లేజర్ సర్జరీ గనక ఐకి గనక చేపించుకుంటే ఈ రెండు పోస్టులకి మీరు నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఇది నేను చెప్తున్నది కాదు, ఇక్కడ క్లియర్ గా మనకు ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కింద ఉంటది క్లియర్, ఇగో చూడండి ఒకసారి. సో ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ చాప్టర్ 5 ఆఫ్ ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్ వాల్యూమ్ 1 which can be accessed at www.indianrailway.gov.in లోకి వెళ్తే మీకు మాన్యువల్ వచ్చేస్తుంది. Candidates who have undergone LASIK surgery or any other surgery procedure to correct refractory error are not eligible for the post having medical standard A2 and A3 అన్నమాట. ఓకేనా, సో A2 A3 కి మీరు కంటికి ఎటువంటి సర్జరీ చేయించుకున్న ఈ రిఫ్రాక్టరీ ఎర్రర్ సంబంధించి సెట్ చేసుకోవడానికి, లేజర్ సర్జరీ అయినా సరే ఎటువంటి సర్జరీ అయినా చేయించుకున్నట్లయితే వాళ్ళు చెక్ చేస్తారు. అక్కడ మీరు A2 A3 పోస్టులకి నాట్ ఎలిజిబుల్ అనమాట. మరి మిగతా పోస్టులకి ఎలిజిబుల్ అంటే ఎస్, అబ్సల్యూట్లీ ఎలిజిబుల్. ఓకేనా, సో ఇదనమాట, ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో A2 A3 మెడికల్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉన్నా ఏది మనకి, సో కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉన్నా సరే కొన్నిటికి ఎలిజిబుల్ ఉంటారు, నేను చెప్తాను అది. బట్ ఇక్కడైతే మాత్రం లాజిక్ సర్జరీకి అయితే వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికల్లా B1 మెడికల్ స్టాండర్డ్ గురించి చూద్దాం. సో డిస్టెన్స్ విజన్ వచ్చేసరికల్లా ఇక్కడ
6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, పవర్ ఆఫ్ లెన్స్ నాట్ టు బి ఎక్సీడ్ 40 అన్నమాట. వేరే విజన్ కూడా సేమ్ ఉంటది. మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్. ఇక్కడ కూడా ఏం చేయాలి మీరు? ఖచ్చితంగా కలర్ బ్లైండ్ టెస్ట్ పాస్ కావాలి. నెక్స్ట్ B2 మెడికల్ స్టాండర్డ్ కూడా సేమ్ 6/9, 6/12. సో నియర్ విజన్ వచ్చేసి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ రీడింగ్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మస్ట్ పాస్ ఫర్ బైనాక్యులర్ విజన్. బైనాక్యులర్ విజన్ ఉంటుంది, అది కూడా ఖచ్చితంగా పాస్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ సర్కిల్ C1, C2 అన్నమాట. సో చాలా మంది కూడా సార్ మా కలర్ బ్లైండ్నెస్ ఉంది సార్, మేము ఎలిజిబులా కాదా, మాకేముంటది అంటే ఎస్, కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే, మంచి పోస్టులకు ఎలిజిబుల్. చెప్తాను, చూపిస్తాను కూడా మీకు ఆ పోస్టులు ఏందనేది. ఓకేనా? C1, C2 మెడికల్ స్టాండర్డ్స్ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, సో డిస్టెన్స్ విజన్ 6/12, 6/18 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, నియర్ విజన్, అదే విధంగా ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ వెన్ రీడింగ్. ఓకేనా? 6/2 కూడా అంతే, C2 కూడా అంతే, 6/12 NIL విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, నియర్ విజన్, కంబైన్డ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. అంటే C1, C2 కానీ అప్ టు B2 వరకు కూడా, B2, C1, C2 ఈవెందో మీ కలర్ బ్లైండ్నెస్ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. కలర్ బ్లైండ్నెస్ ఉన్నా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? లేజర్ ట్రీట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే మీకు వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ A2, A3 మెడికల్ స్టాండర్డ్స్ కి మీరు ఎలిజిబుల్ కారన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు పోస్టుల గురించి చూద్దాం. సో దేనికి ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారో, దేనికి ఎలిజిబుల్ గారో చూద్దాం. ఓకేనా? సో మీరు ఎక్స్క్లూజివ్ కనుక రైల్వే ఎగ్జామ్స్ కే ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో కంప్లీట్ గా గ్రూప్ కి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ అనేది మీకు ఇది లోగో ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు కిరణ్ స్టడీస్ అని. అంటే మీకు వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి అయినా సరే మీరు యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కంప్లీట్ క్లాసెస్ అవైలబుల్ గా ఉంటాయి, అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? సో రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించే అనుభవం అయితేంది. సో అన్ని కూడా కంప్లీట్ అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి, PDF ఫైల్స్ ఉంటుంది. సో అదే విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఆల్ రైల్వే ఎగ్జామ్స్, NTPC అయినా, గ్రూప్ డి అయినా ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి కనుక మీ కిరణ్ స్టడీస్ అని కొట్టగానే ఇక్కడ లోగో వస్తుంది. సో అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సులో వెంటనే జాయిన్ అవ్వాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మేము ఏ పోస్ట్ కు ఏది ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా? ఇప్పటిదాకా మనం మెడికల్ స్టాండర్డ్ చూసాం. సార్ మరి నాకు మెడికల్ స్టాండర్డ్ ఎట్లా చూసుకోవాలంటే చెప్పాను కదా, డైరెక్ట్ కనుక మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే లేదా రైల్వే హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు క్లియర్ గా చెప్తారు. రైట్. ఇక్కడ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పోస్ట్ కు ఎవరు ఎలిజిబుల్ అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూద్దాం. సో అసిస్టెంట్ SNTకి వచ్చేసరికల్లా మెడికల్ స్టాండర్డ్ C1 వాళ్ళు ఎలిజిబుల్, B1 వాళ్ళు ఎలిజిబుల్, C1 వాళ్ళు కూడా ఎలిజిబుల్. అసిస్టెంట్ వర్క్ షాప్ వచ్చేసరికల్లా C1 ఎలిజిబుల్, అసిస్టెంట్ బ్రిడ్జ్ వచ్చేసరికల్లా B1, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ బ్యాగ్ వచ్చేసరికల్లా B1, అసిస్టెంట్ లోకో షెడ్ వచ్చేసరికల్లా B1, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ వచ్చేసరికల్లా B1, అది డీజిల్ షెడ్ అయినా ఎలక్ట్రికల్ షెడ్ అయినా B1. అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ వచ్చేసరికల్లా B1, C1, C1. అసిస్టెంట్ PA వచ్చేసరికల్లా పర్మనెంట్ వేకి B1 మెడికల్ స్టాండర్డ్ ఎలిజిబుల్. అంటే మీకు ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ ఉన్న మంచి మంచి పోస్ట్, మంచి మంచి ప్రమోషన్ ఛానల్, వర్క్ షాప్ అన్నిటికి కూడా మీరు ఎలిజిబులే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికల్లా అసిస్టెంట్ TL అండ్ AC వర్క్ షాప్ వచ్చేసరికల్లా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లా C1 మెడికల్ స్టాండర్డ్. అసిస్టెంట్ TL అండ్ AC ఎలక్ట్రికల్ వచ్చేసరికల్లా B1, C1 ఎలిజిబుల్. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ వచ్చేసరికల్లా A3. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైతే లేజర్ ట్రీట్మెంట్ కనుక మీరు చేసుకొని ఉంటారో ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ సైట్ ఉన్న వాళ్ళు కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ చేసుకుని సైట్ ఉన్న వాళ్ళు, ఇవి అంటే ఎటువంటి సైట్ గా లేకోకుండా క్లారిటీగా ఉన్న వాళ్ళు A2, A3కి అనమాట. అంటే లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్న ఎలిజిబుల్ కదా. అదే పోస్ట్ అంటే అసిస్టెంట్ ట్రాక్ మిషన్, ఇది లాస్ట్ కే పెట్టండి. ట్రాక్ మెయింటెనర్ లాస్ట్ కే పెట్టండి. ఇది లాస్ట్ ట్రాక్ మెయింటెనర్ అన్నిటికంటే లాస్ట్, దానికి బిఫోర్ 1 గా ఇది పెట్టండి అనమాట. ఈ రెండింటికే చూడండి, ఇక్కడ B1 ఉంది, పాయింట్స్ మెన్ ఉంది. ఇది ప్రమోషన్ ఛానల్ అనమాట. ఓకేనా? పాయింట్స్ మెన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చెప్పాను కదా, రైల్వేలో కనుక మీకు ప్రమోషన్ త్వరగా రావాలంటే ఇది అసిస్టెంట్ పాయింట్స్ మెన్, దాని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంటాం. సో వాళ్ళు ఇక్కడ పాయింట్స్ మెన్ B అని మెన్షన్ చేయడం జరిగింది. దీనికి మాత్రం మెడికల్ స్టాండర్డ్ 8 ఉండాలి. అంటే మీకు ఎటువంటి సైట్ ఉండొద్దు అనమాట. ఓకేనా? ఎటువంటి సైట్ ఉండొద్దు కాబట్టి 6/9 విజన్ ఉండాలి. కాబట్టి మీకు సైట్ లేకపోతే మీరు ఫస్ట్ ఆప్షన్ కింద పాయింట్స్ మెన్ అని పెట్టుకోండి. ఓకేనా? ఇక దాని తర్వాత మీకు ఎలిజిబుల్ అయ్యేది ఏంటంటే A3 వచ్చేసరికల్లా మీకు అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అదేవిధంగా అసిస్టెంట్ TRD వచ్చేసరికల్లా B1 అండ్ ట్రాక్ మిషన్ ట్రాక్ మెయింటెనర్ కూడా 4 వచ్చేసరికల్లా P1 అనమాట. సో ఈ రెండు మాత్రం లాస్ట్ పెట్టుకోండి. అసిస్టెంట్ పాయింట్స్ మెన్ మనక నేను చెప్పాను కదా, ప్రమోషన్ ఛానల్ ఫస్ట్ అని పెట్టుకోండి అనమాట. ఇంకా సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ కూడా క్లియర్ గా ఉంది. సో ఈ PDF అనేది టెలిగ్రామ్ ఛానల్ మన కిరణ్ స్టడీస్ యాప్ ఉంటుంది, అక్కడ ఉంది. మీరు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా సరే ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఎట్లా ఎడిట్ ఆప్షన్ ఉంది మీకు, అవునా కాదా? ఓకేనా? మీకు ఎట్లాగా ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది పోస్ట్ వైజ్ గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసుకుంటే క్లియర్ గా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట.
ఏ పోస్ట్లో మనం ఎలిజిబులా కాదా, మన మెడికల్ స్టాండర్డ్ ఎలా ఉంది, మనం దీనికి సెట్ అవుతామా కాదా అనేది ఒకసారి మీకు ఒకసారి మెడికల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే క్లియర్ అయిపోద్ది అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు వచ్చేసరికల్లా మెడికల్ చెప్పాను కదా, మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మనకి మార్చి 3 వరకు ఉంది కదా, ఆఫ్టర్ మార్చి 3 తర్వాత. ఓకేనా? సో మార్చి 3 తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తున్నారు. ఎడిట్ ఆప్షన్ అనేది ఉంది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే జోన్ చేంజ్ చేసుకోవడానికి లేదు, జోన్ ని ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేసుకోవడానికి లేదు. పోస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళని సరే, ఏదైనా సరే ఒకసారి మీరు అప్లై చేసే ముందు, ఓకేనా, చేసుకున్న తర్వాత మీరు ఏ పెట్టారో, మీకు మెడికల్ స్టాండర్డ్ ఏది ఉందనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మేజర్ ఐకి సంబంధించిన వాటిని బాగా ప్రెజర్ చేసి, బాగా క్లియర్గా, అంటే ప్రెజర్ కాదు, క్లారిటీగా చెక్ చేసేది ఉందంటే రైల్వేలు ఫస్ట్ ఐ టెస్ట్ మాత్రం. ఎందుకంటే దాని ప్రకారమే నీకు ఉద్యోగం ఇవ్వాలి కాబట్టి వాటి మీద మాత్రం ఫోకస్ అనేది 100% రైల్వే ఎప్పుడు ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది మెడికల్ స్టాండర్డ్ సంబంధించింది. సో మీకు కంప్లీట్ క్లాసెస్, ఓకేనా అండి, A to Z మన కిరణ్ స్టడీస్ యాప్లో కంప్లీట్ క్లాసెస్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా మాక్ టెస్ట్ అన్నమాట. ఓకేనా? సో ఈ 3 కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లారిటీగా ఎవ్రీథింగ్, క్లాసెస్ కంటెంట్ అయితే ఎన్సీఆర్టీ బేస్డ్ అయితే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్ అన్ని కూడా మీకు తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ క్లాసెస్, బైలింగ్వల్ పీడిఎఫ్ ఫైల్స్, బైలింగ్వల్ ఎగ్జామ్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే సిన్సియర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ ఇయర్లో జాబ్ క్రాక్ చేయాలనుకునే వాళ్ళు వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా, డెమో వీడియోస్ ఉంటాయి, డెమో మాక్ టెస్ట్ ఉంటాయి, చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇది మెడికల్ స్టాండర్డ్ సంబంధించి మీరు అప్లై చేసుకున్నప్పుడు దాని ప్రకారం మీరు ఏదైతే మెడికల్ స్టాండర్డ్ మీరు పెట్టిన పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం మీరు ఆర్డర్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఎన్టీపీసీ అయిపోయిన తర్వాత మీకు ఉంటుంది కాబట్టి ఉన్న తక్కువ టైం యూటిలైజ్ చేసుకొని ఫస్ట్ క్లాసెస్ రివిజన్ చేసుకోండి, అండ్ దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మాక్ టెస్ట్ అనమాట మోస్ట్ ఇంపార్టెంట్. చదివిన తర్వాత మాక్ టెస్ట్లను బట్టే మీకు టైం మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ ఎవరైతే కిరణ్ స్టడీస్ యాప్లో మన కిరణ్ స్టడీస్ యాప్లో ఈ 3 గనక తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మిగతా వాళ్ళతోటి కాంపిటీషన్ అయితే ఉంటారండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? మిగతా వాళ్ళు ఎంతమంది రానివ్వండి, కిరణ్ స్టడీస్ యాప్లో క్లాసెస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్ ఈ 3 తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. తీసుకున్న వాళ్ళని అడగండి. సో మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియో చూసి, డెమో మాక్ టెస్ట్ రాసి మీకు నచ్చితే వెంటనే జాయిన్ అవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.